హాయ్, నేను విద్యను. నేను డబ్బు గురించిన మాటలు చెబుతూ ఉంటే చాలామంది నేను చెప్పే మాటల్ని తక్కువగా చూస్తున్నారు. డబ్బుకి ఉన్న విలువ తెలిసిన వారెవ్వరూ ఆ పని చెయ్యరు. ఇలాంటి వారికి చాలా సందేహాలుంటాయి. ఇలాంటి మాటలు వింటే డబ్బొస్తుందా, వీళ్ళేమన్నా మనకి డబ్బులు ఇస్తారా, వీళ్ళ సోది మాటలు వింటే అని ఇంకా నానా రకాల సందేహాలు ఉంటాయి. కానీ ఇలా సందేహాల పుట్టగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆ డౌట్ల దగ్గరే ఆగిపోతారు. ధైర్యం చేసి ఏ పని చెయ్యలేరు. మీకు తెలుసా, సందేహం ఖరీదు చాలా ఎక్కువ. మీరు ప్రతిదాన్ని సందేహిస్తూ అక్కడే ఆగిపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అలాగే వ్యాపారం చేస్తే నష్టపోతామేమో, ఉన్న డబ్బు కూడా పోగొట్టుకుంటామేమో, ఉన్న డబ్బుని మన దగ్గరే ఉంచుకొని కొన్ని సంవత్సరాలైనా హాయిగా బతుకుదాం, ఈ వ్యాపారం పెట్టుబడులు పెట్టడం అనవసరం అని ఆలోచిస్తుంటారు. ఈ సందేహాలే మిమ్మల్ని పేదవారిగా ఉంచుతున్నాయి అని తెలుసుకోండి. ఈ అడ్డు అదుపు లేని డౌట్లన్నీ మిమ్మల్ని పనికిరాని వాళ్లలాగా తయారు చేస్తున్నాయి. మనిషిలో ఉండే నమ్మకం చాలా శక్తివంతమైనది. ఆ నమ్మకం దేనినైనా సాధించేలా చేస్తుంది. మీరు బలంగా నమ్మితే ఏదైనా చేస్తారు, సాధిస్తారు. మనమందరం ఇంకా మంచి జీవితం కావాలని కోరుకోబట్టే ప్రపంచం ముందుకు పోతోంది. మనం మరింత మంచిగా బతకాలని కోరుకుంటున్నాం కనుక కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. నేను చెప్పే మాటల పట్ల సందేహాలు పెట్టుకోవద్దు. కాస్త మీ జీవితం అంటే ఆశ కలిగి ఉండండి. మీ జీవితం పట్ల ఆశ ఉండటం అనేది మిమ్మల్ని ఏదైనా సాధించేలా చేస్తుంది. నేను ఒక విషయాన్ని బలంగా నమ్ముతాను. మాట అనేది వజ్రాయుధం లాంటిది. అన్నిటికన్నా పదునైన బలమైన ఆయుధం మాటంటే. మనం అవతల వారి మాటని మనస్ఫూర్తిగా విని ఆచరించాం అంటే అది ఎంతటి మార్పునిస్తుందో మాటల్లో చెప్పలేం. అవతలి వారు మంచిని గురించి చెబుతున్నారు అంటే దాన్ని మనస్ఫూర్తిగా వినండి. డబ్బు గురించిన మీకు తెలియని మంచి మాటల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సేవ్ మనీ, సేవ్ ఫ్యామిలీ.